అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే, ప్రేమకు పరమార్థం చూపించిన రోజు. మన పాపాల కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించిన యేసయ్య తనను హింసించిన వారిని చూసి, తండ్రి వీరిని క్షమించు అన్న ఆ మాట ప్రపంచానికి క్షమ అనే గొప్ప పాఠం నేర్పింది. త్యాగం అంటే యేసయ్య, ప్రేమ అంటే యేసయ్య. మన హృదయాల్లో కూడా ప్రేమను నింపుకుందాం, క్షమించడం నేర్చుకుందాం. అదే గుడ్ ఫ్రైడే యొక్క నిజమైన అర్థం. రక్తంతో తడిసిన సిలువ, కన్నీటితో నిండిన ఆకాశం అన్నీ ముగిసిపోయాయని అనుకున్న క్షణంలో ప్రేమ గెలిచింది. మన కోసం తన ప్రాణం ఇచ్చిన యేసయ్య మనకు నేర్పింది ఒకటే, ద్వేషం కాదు, ప్రేమ శాశ్వతం. సిలువపై త్యాగం, మన హృదయాల్లో ప్రేమ. క్షమించిన హృదయం దేవుని స్వరూపం. యేసయ్య త్యాగం మనకు జీవన మార్గం. ప్రేమ కోసం ప్రాణం ఇచ్చిన ఏ దేవుడు మన యేసయ్య. మన పాపల కోసం తనను తాను సిలువపై అర్పించిన ప్రేమ రూపం యేసుక్రీస్తు. ఆయన చెప్పిన ఒక మాట మన జీవితాన్ని మార్చగలదు. క్షమించండి, ప్రేమించండి, అలాగే సేవ కూడా చేయండి. గుడ్ ఫ్రైడే మనకి చెబుతుంది, నిజమైన ప్రేమ అనేది త్యాగంలోనే ఉంటుంది. హృదయాల్లో కూడా ప్రేమని నింపుకుందాం. అదే గుడ్ ఫ్రైడే యొక్క నిజమైన అర్థం. నీకు, నీ కుటుంబ సభ్యులకి అందరికీ గుడ్ ఫ్రైడే.